హలో అండి. ఈరోజు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంది. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారండి పిల్లలు ఇలా చేస్తే. మనం కూడా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి నేను చేసే ఎగ్ కర్రీ ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా 4-5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగాలు వేసుకోవాలి. లవంగాలు వేస్తున్నాను కాబట్టి మళ్ళీ నేను మసాలాలు ఏమీ వేయనండి. మా పిల్లలు ఇలా వండితే ఎగ్ కర్రీ స్కూల్కి లంచ్ బాక్స్లో పెడితే కొంచెం అన్నం కూడా లేకుండా మొత్తం తింటారండి. ఇప్పుడు లవంగాలు ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో ఉడికిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి, లేకపోతే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా. ఇలా కలుపుకొని దీన్ని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై కానివ్వండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. దీంట్లోకి 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు అలాగే ఉడికించండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలండి. తీసి మెల్లగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి మొత్తం కూడా. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూను కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. ఎగ్ కర్రీ చూస్తేనే తినాలనిపించేలా ఉంది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.